Hi everyone. Hi everyone. Welcome back to my channel. Actually, uh, టైటిల్‌లో చెప్పినట్టు I actually started my జాబ్ జర్నీ. అంటే జాబ్ అని కాదు. ఐ కాంట్ సే ఇట్ లైక్ ఎ ఫుల్ టైమ్ జాబ్. కానీ నేను జాబ్ మార్కెట్‌కి కానీ ఇట్లా జాబ్ అని అఫీషియల్‌గా స్టార్ట్ చేసింది వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఇంటర్న్‌షిప్. సో, బ్యాక్ ఇన్ ఇండియా నేను 4 ఇయర్స్ డెంటల్ కంప్లీట్ చేశాక ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆహ్, ఐ ప్లాన్డ్ అంటే నాకు ఐ వాస్ వెరీ క్లియర్ నేనైతే ఎండీఎస్ రాయదలుచుకోలేదు. నేను యూఎస్ వెళ్దామని ఉన్నా. సో, యూఎస్ ప్రిపరేషన్‌కి మహా అయితే ఎంత టైం పడతది ఏమి నాకు తెలీదు. అండ్ యాస్ ఐ సెడ్ ఐ వాస్ లాస్ట్. ఎండీఎస్ చేద్దాము అనే థాట్ అయితే 200% నాకు లేదు. చేద్దామన్న ఒక్క మైనర్ థాట్ వచ్చినా సరే నాకంత ధైర్యం గూడా లేదు. సో, నేను ఎండీఎస్ ఆ చాప్టర్ కంప్లీట్ సైడ్ పెట్టేసా. యూఎస్ అనుకున్నా. సో, ఐ థాట్ ఏమో ఒకవేళ క్లినికల్స్‌లో ఎక్కడైనా నచ్చితే సో, బిఫోర్ ఐ టేక్ ఎ డెసిషన్ ఇలా యూఎస్‌ఆ, ఎండీఎస్‌ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఐ థాట్ నేనే ఫస్ట్ కాలేజ్‌లో ఉన్న కాలేజ్‌లో వాళ్ళేం చెప్తారో అవన్నీ డిఫరెంట్. మనం రియల్ వరల్డ్‌లోకెళ్ళినప్పుడు రియల్ వరల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ నాకు యాక్చువల్లీ నచ్చుతదా? సో, ఐ కెన్ సర్వైవ్ అనుకుంటావా? అని నాకు ఒకటి అదుండే. సీ ఐ డోంట్ యూజువల్లీ గో ఓ 10 మంది ఒకటి చెప్పారంటే మేబీ అది కరెక్టేమో అని నేను బ్లైండ్‌గా ఎళ్ళిపోను. సో, నేను ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి ఒకవేళ నాకు నచ్చితే దెన్ యూఎస్ అనేది వదిలేసి ఎండీఎస్‌కి ప్రిపేర్ అవుదాం. ఒకవేళ నచ్చకపోతే దెన్ యూఎస్ ఎనీవేస్ ప్లాన్ ఉంది కాబట్టి అలా ఎళ్దాం అనేసి నా మైండ్‌ని ఓపెన్ పెట్టుకున్నా. సో, అందరూ ఇంకా ఇంటర్న్‌షిప్ ఆల్ ఆఫ్ మై బ్యాచ్‌మేట్స్ దే ఆల్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎండీఎస్. అండ్ అట్ థాట్ మొమెంట్ ఐ వాస్ లైక్ లెట్స్ గెట్ ఇంటు ద రియల్ వరల్డ్. లెట్స్ సీ వాట్స్ ద థింగ్ హ్యాపెనింగ్ అక్కడ. విల్ ఐ యాక్చువల్లీ ఫిట్ ఇంటు దిస్ థింగ్ ఆర్ నాట్? షుడ్ ఐ యాక్చువల్లీ రీకన్సిడర్ ఎండీఎస్ డెసిషన్ అని internship first monthలో I started looking for clinics. సో, నియర్ బై మై కాలేజెస్‌లో నియర్ బై ఏవేవైతే డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. ఐ థాట్ ఫస్ట్ అక్కడెళ్ళి అడుగుదాం. ఐ వెంట్. ఆహ్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకు రెజ్యూమే కూడా లేదప్పుడు. నాకెలా ఎళ్ళాలో తెలీదు, ఏం అడగాలో తెలీదు. ఐ జస్ట్ రాండమ్‌లీ వెంట్ టు ఎవ్రీ క్లినిక్. మా కాలేజ్ దగ్గర ఉన్న ప్రతి చిన్న క్లినిక్‌కు వెళ్ళా. ఎళ్లి ఎళ్లి అడిగేదాన్ని. సో, నేను ఇలా కంప్లీట్ చేసా ఫైనల్ ఇయర్. నేనిప్పుడు ఇంటర్న్‌షిప్ చేస్తున్నా. మీ దగ్గర ఎవరినైనా ఇంటర్న్‌ని హైర్ చేసుకుంటారా? ఇంటర్ అవసరం ఉందా? అని అడిగేసి నంబర్ ఇచ్చేసి వచ్చేదాన్ని. సో, ఆల్మోస్ట్ నేనొక 1 వీక్ చేశా ఇలా. నియర్ బై ఉన్న 1 కిలోమీటర్ రేడియస్‌లో నియర్ బై ఉన్న ప్రతి క్లినిక్‌కి ఎళ్ళా. ప్రతి దగ్గర అడిగిన. అందరు నంబర్ తీసుకున్నారు కానీ, ఆల్రెడీ ఏంటంటే మా సీనియర్స్ ఉండేవాళ్ళు గదా! వాళ్ళు గూడా ఇంకా ఎండీఎస్ ప్రిపేర్ అవుతున్నారు గదా! ఆల్రెడీ వాళ్ళు ఉండేవాళ్ళున్నారు. అండ్ చాలామంది ఏమన్నారంటే, "మేము తీసుకోలేము బికాజ్ మిమ్మల్ని ఇంటర్న్‌గా మేము తీసుకుంటే మేము పే చేయాలి మీకు. అండ్ పే చేయాలంటే వి ఆర్ నాట్ రెడీ టు పే. పే చేయకుండా ఫ్రీ." నేనేమన్నా కొన్ని దగ్గర నాకు పేమెంట్ అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు లెర్న్. కాలేజ్‌లో నేర్చుకున్న దానికన్నా బయట యాక్చువల్లీ చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు కాబట్టి, నేను ఐ జస్ట్ లెర్న్. మీ దగ్గర ఉండి నేర్చుకుంటా అంటే మెనీ వర్ లైక్ వద్దు. దట్ లుక్స్ బ్యాడ్. మేము పే చేయలేము కాబట్టి మాకు ఇంటర్న్ వద్దు. లేదా మాకు ఆల్రెడీ ఇంటర్న్ ఉన్నారు. మాకొద్దు. మా క్లినిక్‌లో అంత పేషెంట్స్ ఏమి రారు. సో, ఇంటర్న్ వద్దు. ఇలా చాలామంది చెప్పారు. ఇంకా కొన్ని దగ్గర ఒక 2 క్లినిక్స్‌లో అయితే సరే మేము తీసుకుంటాము. బట్ మేము పే చేయము. ఇలా అయితే చెప్పారు. ఫ్రీగా వచ్చి నువ్వొచ్చి నేర్చుకుంటా అంటే ఓకే. కానీ మేమైతే పే చేయమన్నారు. ఐ వాస్ లైక్ సరే. ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. పే కోసం ఏం నేను రావట్లేదు అని.
ఇంకొక దగ్గరికెళ్ళా. వాళ్ళు ఇదే చెప్పారు. సో, మేమైతే పే చేయం. సో, ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తే మాకు 2 క్లినిక్స్ ఉన్నాయి. మేము ఒక బ్రాంచ్‌లో ఉంటాం. ఎక్కడైనా పేషెంట్స్ వస్తే నువ్వు లైక్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎక్స్‌రే తీసుకోవడం అవన్నీ చెయ్యు. అండ్ దెన్ వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇవ్వు నెక్స్ట్ డే రమ్మని. మేము వీక్లీ 2 డేస్ వస్తాం. ఆల్ పేషెంట్స్ అన్నీ చూసేసి వెళ్తాం. రెస్ట్ ఆఫ్ ద డేస్ మీరు ఉండండి. చూడండి. బికాజ్ అంత ఇన్‌ఫ్లో లేదు క్లినిక్‌కి పేషెంట్ ఇన్‌ఫ్లో. సో, యూ మేనేజ్ దిస్ బ్రాంచ్ అని చెప్పారు. ఐ వాస్ లైక్ ఓకే. ఇంటికి చాలా దగ్గరగా ఉండే. ఎళ్ళేసి 9-4 నా కాలేజ్ అయితే, కాలేజ్‌లో క్లినిక్ అయితే 5-9 అలా నేను ఈవినింగ్స్ పార్ట్ టైమ్‌కెళ్తుండే. సో, దే డిడ్ నాట్ యాక్చువల్లీ పే. బట్ నేనేంటంటే చూద్దాం వెళ్దాం. సో, ఎళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్లీ అక్కడ అంత ఇన్‌ఫ్లో లేరు పేషెంట్స్. సో, 1 మంత్ చూసా. అసలెవ్వరు చాలా తక్కువొచ్చేవాళ్ళు. వచ్చేవాళ్ళు కూడా చాలా పాత పేషెంట్స్. చాలా తక్కువొచ్చేవాళ్ళు. సెకండ్ మంత్ నేనేం చేశా, చాలామంది పేషెంట్స్ కాలేజ్‌లో ఎమర్జెన్సీకొచ్చేవాళ్ళు. కానీ అపాయింట్‌మెంట్స్ దొరికేవి కాదు వాళ్ళకి. నేనక్కడ ఇంటర్న్‌గా చేస్తున్నప్పుడు నేనేం చేశా, వాళ్ళకి ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ కావాలి. కానీ ఇక్కడ అపాయింట్‌మెంట్ దొరకట్లే. సో, నేనేం చేశా, మీకు ఓకే అనిపిస్తే ఇక్కడ క్లినిక్ దగ్గరలో ఉంది. ఈవినింగ్ అక్కడ రండి. తక్కువకే చేస్తారు. కాలేజ్ వాళ్ళ రేట్‌కి చేస్తారు. ఆ ప్రైజింగే చేస్తారు అని చెప్పా. సో, అలా నేను మా కాలేజ్‌లో ఎవరైతే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఆళ్ళందరూ దే కుడెంట్ యాక్చువల్లీ అఫోర్డ్ అన్నవాళ్ళు ఆర్ మోస్ట్‌లీ అపాయింట్‌మెంట్ కావాలి. అఫోర్డ్ చేయగలం కానీ నాకు ఇమ్మీడియేట్‌గా కావాలి ట్రీట్మెంట్ అన్నవాళ్ళు నేను క్లినిక్‌కి రమ్మని పిలిచేదాన్ని. సో, దే యూజ్డ్ టు కమ్. అండ్ మా ఇంటి దగ్గర చాలామంది అడిగేవాళ్ళు. "నువ్వు డెంటిస్ట్ కదా! నువ్వు చేస్తున్నావు గదా! ఈ క్లినిక్ అయితే బావుంటది. మీ కాలేజ్‌కెళ్ళా కానీ అక్కడ మాకు డేట్స్ చాలా లేట్‌గిచ్చారు. టూత్ పెయిన్ చాలా ఎక్కువుంది" అని. సో, అలా కొంచెం ఇన్‌ఫ్లో ఎక్కువయింది క్లినిక్‌కి. ఏం లేదన్నా ఎవ్రీడే 1, 2 న్యూ పేషెంట్స్ వచ్చేవాళ్ళు. కనీసం అలా ఒక 1, 2 మంత్స్‌లో 0 న్యూ పేషెంట్స్ నుంచి మంత్‌కి ఒక 20 మినిమమ్ న్యూ పేషెంట్స్ వచ్చేలాగా అయింది. సో, ఇది మా క్లినిక్ అతను ఎవరైతే డాక్టర్ ఆయన ఉన్నారో ఆయన చూసేవాళ్ళు. లైక్ వాళ్ళకి గూడా అర్థమైంది. ఓకే. ఇక్కడ ఇన్‌ఫ్లో పెరుగుతుంది. కొత్త పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. ఇలా చూసి ఆఫ్టర్ లైక్ థర్డ్ మంత్‌కి ఆయన నాకు చెప్పారు. సీ ఐ నో నువ్వు ఇక్కడ చాలా వర్క్ చేస్తున్నావు. నేను కొంతమంది పేషెంట్ నా వల్ల అయ్యింది. ఎక్స్‌ట్రాక్షన్ కానీ, ఫిల్లింగ్ అని అవన్నీ నేను చేసేసేదాన్ని. క్లీనింగ్ అవన్నీ. అండ్ నేను అమౌంట్ ఏదైతే వాళ్ళు చెప్పేవాళ్ళో క్లినిక్ వాళ్ళు, అది నేను తీసేసుకొని ఆయనకి మా క్లినిక్ డాక్టర్‌కి ఇచ్చేదాన్ని. సో, 2 మంత్స్ అలా చేసిన తర్వాత ఆయనేమన్నాడు, "అసలు జీరో ఇన్‌కమ్ ఉన్న క్లినిక్ నుంచి మంచిగా వచ్చేటట్టు" అంటే ఐ ఐ కాంట్ సే ఓహ్! వావ్! అంత చేసింది అని. బట్ బెటర్ ఒక పొజిషన్‌కి తెచ్చాను దాన్ని అన్నందుకు ఆయన ఏం చేశాడు, "నువ్వు చేసే ప్రతి పేషెంట్‌లో 50% నువ్వు పెట్టుకో. యూ చార్జ్ దెమ్. మా చార్జెస్ ఇంతుంటది. నువ్వు దానికి తర్వాత ఎంత చార్జ్ చేస్తావో చార్జ్ చేసుకొని అది ఎక్స్‌ట్రా నువ్వు పెట్టేసుకో. దిస్ ఈస్ ఫర్ యూ" అని అన్నారు. హి వాస్ వెరీ స్వీట్. ఐ వాస్ లైక్ ఓకే. అంటే ఇప్పుడు క్లీనింగ్ వచ్చిన వాళ్ళకి క్లినిక్ చార్జ్ 800 అంటే నేను 1500కి చేసి మిగతాది నేను తీసుకొని సగం క్లినిక్‌కి ఇస్తుండే. సో, అలా ఒక 6 మంత్స్ చేశా ఒక క్లినిక్‌లో. లేటర్ ఆన్ నాకేం అర్థమైందంటే ఓకే. నాట్ బ్యాడ్. నాకొక బిజినెస్ చేసి, ఒక క్లినిక్‌ని మేనేజ్ చేసేంత నాకొచ్చింది. బట్ ఎక్కడో నాకేమనిపించిందంటే, ద పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో అన్ని రొటీన్ వస్తున్నారు. క్లీనింగ్‌కి, ఫిల్లింగ్ వాట్ ఐ ఆల్రెడీ నో. కొత్త కొత్తవి ఇంప్లాంట్స్ ఇలాంటి పేషెంట్స్ రావట్లే. ఎందుకంటే క్లినిక్ చాలా చిన్నది. జనరల్ డెంటిస్ట్ కింద నడుస్తుంది కాబట్టి వచ్చేవాళ్ళు గాదు. నాకు 6 మంత్స్ తర్వాత ఐ ఫెల్ట్ ఒక లెవెల్‌కి రీచ్ అయిపోయి అక్కడే ఉంది. దేర్ ఈస్ నో ఇంప్రూవ్‌మెంట్ ఆర్ దేర్ ఈస్ నో చేంజ్. చాలా రొటీన్ ఉండిపోయింది. దెన్ నేనేం చేశా, ఓకే. నాకు ఈ క్లినిక్‌తో ఇంకా సరిపోయింది. నాకు ఒక బిజినెస్ చేసేది ఆర్ ఒక క్లినిక్ నడిపేంత నాకొచ్చింది. బట్ నౌ ఐ వాంట్ టు లెర్న్ న్యూ కాన్సెప్ట్ అనిపించింది. సో, నేను ఇంకో వేరే క్లినిక్ వెతుక్కున్నా. అంటే మా దగ్గరలో ఓరల్ సర్జన్ ఒకరుండే. ఇంప్లాంటాలజిస్ట్ ఆయన. ఆయన దగ్గరికెళ్దాము అని. సో, ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఆయనకి. సో, ఇది సీన్. నేను ఒక 6 మంత్స్ చేశా.
నేను ఇక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు పే జేయ సేమ్ చెప్పా. నాకు పే చేయకపోయినా పర్లేదు. మీరు ఇంప్లాంట్ చేస్తుంటారు కదా కేసెస్. నేనొచ్చి చూస్తా. నేను నేర్చుకుంటాను. ఆయన ఓకే అన్నారు. బట్ పే చేస్తా అని చెప్పారు. సో, ఆయనకు కూడా 2 క్లినిక్‌లుండే. అక్కడ చాలా మంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు. కంపేర్ టు దిస్ క్లినిక్ చాలా పేషెంట్స్ వచ్చేవాళ్ళు. చాలా రకరకాల పేషెంట్స్ వచ్చేవాళ్ళు. చాలా నేర్చుకున్నా నేను ఆ క్లినిక్‌కెళ్ళిన తర్వాత. ఇంప్లాంట్స్ అవన్నీ నాకు కాలేజ్‌లో థియరిటికల్‌గా చెప్పారు గానీ, ప్రాక్టికల్‌గా నాకు తెలీదు. సో, ఆయన దగ్గర వర్క్ చేసేటప్పుడు ఆయన ఎవ్రీథింగ్ చూపిచ్చేవాళ్ళు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. రూట్ కెనాల్ వన్ సెట్టింగ్ రూట్ కెనాల్ అంటే ఇలా ఉంటది. కొత్త కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ అవన్నీ కాలేజ్‌లో అన్నీ ట్రెడిషనల్ పాత ఇన్‌స్ట్రుమెంట్స్ వాడేవాళ్ళు కదా! ఆయన దగ్గర అన్నీ న్యూ టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండే. అవన్నీ అప్పుడు నేర్చుకున్నా. ఓహో! దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇలా కూడా రన్ చేయొచ్చు. హి వాస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఆయన మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 దాకా హి యూజ్డ్ టు వర్క్. ఐ యామ్ లైక్ వావ్! బట్ హి యూజ్డ్ టు ఎర్న్ బానే. బట్ ఇంటర్న్‌షిప్ ఎండ్ దాకా ఇంకా అక్కడ చేశాను నేను. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు దెన్ ఐ వాంటెడ్ టు లుక్ ఫర్ ఫుల్ టైమ్ ఆర్ యూఎస్ ఎళ్దామా? ఆ కన్‌ఫ్యూజన్‌లో పడ్డా. బట్ అంటిల్ దెన్ ఐ యాక్చువల్లీ వర్క్డ్ విత్ దెమ్. ఆ కన్‌ఫ్యూజన్‌లో పడ్డాక ఇట్స్ ఎ న్యూ స్టోరీ అగైన్.